ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలము ఇది సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచు ఉదయకాలము అనుదిన ధ్యానంగా యూదా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము మనము చదివి దేవుని మహిమపరుస్తాం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. చూడండి, ఈరోజు ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? దేవుని పట్ల విశ్వాసం కలిగి మీరు ఈరోజు సజీవ లెక్కలో ఉండి ఉన్నారు కాబట్టి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడమ్మా. మరి నా మాటలు వింటున్నటువంటి మీరందరూ ఈరోజు మీకు ఇచ్చినటువంటి సమాధానం, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ఇది ఎందుకు నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు మరి మీరు ఆలోచన చేసినట్లయితే, మీరు చేస్తున్నటువంటి పనులలో మీ పిల్లలు కావచ్చు, మీ పెద్దలు కావచ్చు, మరి పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో కావచ్చు, మీరు ఉంటున్నటువంటి సొసైటీలో కావచ్చు, మరి మీరు వర్క్ చేస్తున్నటువంటి ఆఫీస్లో కావచ్చు, మీరు బిజినెస్ చేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, మీకు సమాధానము, మీకు కనికరము, మీకు ప్రేమ లేదని మీరు బాధపడుతున్నారా? దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడమ్మా. వారి హృదయములో మీకు కనికరము, చూడండి, మీ పైవారు మీకు కనికర కలిగి దయా జాలి కలిగి మీతోని ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. సానుభూతిగా మీరు వారితో మరి ప్రేమతో మీరు మాట్లాడటకు వారి హృదయంలో గొప్ప కార్యం చేస్తానని అన్నారు దేవుడు కదా. మీకు కనికరము, వారి ద్వారా మీకు కనికరము. మీరు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకుంటున్నారో మీ హృదయంలో కనికర పూర్ణుడైనటువంటి దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాను అంటున్నాడు. సమాధానకర్తమైన దేవుడు నేను సమాధానపరుస్తానంటున్నాడు. అవును పిల్లలారా, ఒకటే ఇంట్లో తల్లిదండ్రులు ఉంటున్నారు, ఒకటే రూమ్, ఆ రూమ్లో తల్లిదండ్రులు మరి పిల్లలతో పాటు ఉంటున్నారు. చూడండి, తల్లిదండ్రులు చేస్తున్నటువంటి చిన్న చిన్న ఫైటింగ్స్కి పిల్లలకు చదువు విషయంలో ఇబ్బందికరంగా మారుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో పిల్లలకు సమాధానం ఎక్కడున్నది? చదువుకోవడానికి సమయము ఉన్నప్పటికీ ప్రశాంతత లేదు, శాంతి సమాధానం లేవు ఇంట్లో. వారు చదువుకోవడానికి ఇబ్బందికరంగానే ఉన్నది కదా. అవును బిడ్డలారా, మీతోనే మాట్లాడుతున్నాను. కాలేజ్ స్కూల్ పిల్లలు మీతోనే మాట్లాడుతున్నాను. మీకు మంచి సమయాన్ని ఇస్తానంటున్నాడు, ప్రశాంతతని ఇస్తానంటున్నాడు. నమ్మండి ఈ వాక్యం చేత. మీరు చదువుకోవడానికి లైబ్రరీస్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. అందులో ప్రశాంతత లేకున్నప్పటికీ ఈ వాక్యాన్ని అంటిపెట్టుకున్నప్పుడు మీకు మంచి సమయాన్ని దేవుడు ఇస్తానన్నాడు. ప్రశాంతంగా చదువుకోవడానికి దేవుడు ఇస్తానంటున్నాడు. నమ్మకం ఉంచండి. చూడండి, దయ జాలి కరుణ మీకు ఈరోజు నిండుగా దీవించు. మీ బాసులందరినీతో దయ కలిగి ఉంటారు, జాలి కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు. ఎవరు కఠినంగా ఉండరమ్మా. మీరు నమ్మండి, ఈ వాక్యం చేత మీతోనే మాట్లాడుతున్నారు. ఎవరైతే కఠినంగా మాట్లాడుతున్నారో మీ పట్ల వారు మీతో కనికరం కలిగి ఉంటానంటున్నారు, సమాధాన పడతానంటున్నారు, ప్రేమయు మీకు విస్తరిస్తున్నాను కదా. ఈ వాక్యాన్ని మీ హృదయ ధ్యానంలో ధ్యానించినట్లయితే ఈరోజు అందరం మనం, నువ్వు కానీ నేను కానీ మనతో పాటు ఉన్నటువంటి సమాజం కానీ అందరికీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. మనమందరము సమాధానపరిచే దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఈరోజు సమాధానపరిచే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ విస్తరిస్తూ, చూడండి, మనం మంచిగా మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించుకున్నాక ఈరోజు నీకు నాకు ఈ వాక్యం చేత మనకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించుకున్నాక. దేవుని పట్ల మీ యొక్క హస్తము ఉంచినట్లయితే ఆయన నిన్ను ఎత్తి పట్టుకొని నువ్వు ఏ విధమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో పడకుండా దేవుడు నిన్ను సమాధానపరచుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన ప్రభా, కృపమేట కనికరమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, నువ్వు సమాధానపరిచే దేవుడవు, కనికరపరిచే దేవుడవు, ప్రేమ ఉన్న దేవుడవు నాయన ప్రభా. నీ ప్రేమ విస్తరించునుగాక మా జీవితంలో తండ్రి ప్రభా. మీ కృప, మీ యొక్క సమాధానములు విస్తరించునుగాక మా జీవితంలో నాయన ప్రభా. అయా, మాటలు వింటున్నటువంటి ప్రతి హృదయంలో నాయన ప్రభా వారికి శాంతి సమాధానములు కలగాలని ప్రార్థిస్తున్నాం. ఈ రోజంతా వారి జీవితంలో నాయన గొప్ప సాక్షి బిడ్డలుగా ఉండుటకు నాయన ప్రభా
వారు ఎక్కడ పని చేస్తున్నప్పటికీ వారి పట్ల నీ యొక్క కనికరమును, సమాధానమును, ప్రేమయు అయా వారికి విస్తరించుటకునైనా నీ కృప దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.